సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది. సో, ఈ తీర్పు విన్న తర్వాత నిజంగాను ఎవరెవరైతే తండ్రి నుంచి ఆస్తి పొందుతున్నారో, ఎవరైతే కొడుకులు, పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజంగాను విషాదం అని చెప్పాలి. వాళ్ళందరికీ విషాదం చెప్పాలి. ఎందుకంటే అటువంటి సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో నిజంగా వాళ్ళకి ఆస్తి చెందదని చెప్పేసి బల్లగుద్ది మరీ చెప్పిందన్నమాట. ఎందుకలా చెప్పింది? అసలు ఏంటి కారణం అనే విషయాలు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పాయింట్ టు పాయింట్ మీకు చెప్తాను. అప్పుడే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఎందుకంటే ఈ తీర్పు చెప్పడానికి కూడా ప్రధానమైన కారణం కూడా ఉంది. సో, ఏం జరిగిందంటే ఒక కుటుంబంలోనే ఆస్తి తగాదాలు జరుగుతున్నాయన్నమాట. ఈ క్రమంలోనే ఆ కుటుంబం అంతా కూడాను ఎప్పుడులాగే జీవనం సాగిస్తా ఉంది. ఎప్పుడులాగే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఆస్తి హక్కుదారు ఉన్నారో అంటే తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రిని చంపడానికి కొంతమంది దుండగులు ప్లాన్ ఏశారు. ప్లాన్ ఏసి ఏదో విధంగా అయితే తండ్రిని చంపేశారు. తండ్రిని చంపేసిన తర్వాత ఆ ఆస్తి అంతా కూడా ఎవరికెళ్తది? కొడుక్కి కదా ఎళ్తది. సో, కొడుకేం చేశాడంటే కొడుకు కోర్ట్‌లో అంటే ఏదైతే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్‌లో కేస్ వేశాడు. కేస్ వేస్తే అక్కడ ట్విస్ట్ ఉంది. మీకు చెప్తాను మీరు వింటా ఉండండి. ఆ ట్విస్ట్ ఏంటనేది ముందు మీకు తెలుస్తదన్నమాట. సో, కేస్ వేసిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎవరు చంపారు వీళ్ళ నాన్న అని చెప్పేసి. ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరెవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరిని కూడా పట్టుకున్నారు. ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక సంచలన విషయం అయితే అక్కడ బయటపడ్డది. ఈ సంచలన విషయం బయటపడడంతోటి ఈ విషయం అది సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళడంతోటి సుప్రీం కోర్ట్ ఈ సంచలన తీర్పిచ్చిందన్నమాట. తండ్రి ఆస్తి పుత్రులకి అంటే కొడుకులకి చెందదని చెప్పేసి బల్లగుద్ది మరీ చెప్పింది. సో, ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో ఆ కొడుకు నిజంగాను గుండె బదలైపోయింది. ఎందుకు ఇలా ఇచ్చిందని చెప్పేసి షాక్‌లో గురయ్యాడన్నమాట. అదంతా ట్విస్ట్ అని చెప్పాను కదా నేను. ఆ ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ముద్దాయిలు ఉన్నారో ఆ ముద్దాయిలతో పలంగాను ఈ కొడుకు కూడా చేతులు కలిపాడు. చేతులు కలిపి తన తండ్రిని హత్య చేయడానికైతే ప్లానింగ్ ఇచ్చింది ఇతనే. ఈ విధంగా చేయండి అని చెప్పేసి సుపారీ ఇచ్చి తన తండ్రిని చంపేసాడు. ఇదంతా దేనికోసం? తన ఆస్తి కోసం మాట. తన ఆస్తి నా చేతులకొస్తే గనక నేను ఆస్తి అంతా కూడా అనుభవించొచ్చని అతను ఒక తప్పుడు ప్లానింగ్ ఏసి ఆళ్ళకైతే సుపారీ ఇచ్చి చంపించేసాడు. సో, ఇప్పుడది పోలీసులు ఏం చేశారంటే సుప్రీం కోర్ట్ దాకా అది తీసుకెళ్లారన్నమాట. ఎందుకంటే న్యాయం జరగకపోయేటప్పటికి సుప్రీం కోర్ట్ దాకా అది వెళ్ళిపోయింది. సుప్రీం కోర్టు ఎవరైతే తండ్రిని చంపుతారో, తండ్రిని చంపిన వ్యక్తులకి హిందూ ధర్మం ప్రకారం 25 యాక్ట్ ప్రకారం ఎవరు కూడాను పుత్రులకి తండ్రి నుంచి వచ్చే ఆస్తి ఏదైతే ఉంటుందో అది చెందదని చెప్పేసి బల్లగుద్ది చెప్పింది. ఎప్పుడైతే సుప్రీం కోర్ట్ ఈ విధంగా తీర్పు ఇచ్చిందో, ఈ తీర్పు మొత్తం దేశవ్యాప్తంగా నడుస్తుందన్నమాట. చూడండి ఎవరైతే ఇప్పుడు ఆడియన్స్ ఉన్నారో నా ఆడియన్స్ గాని, నా సబ్‌స్క్రైబర్స్ గాని లేదా చాలా మంది చూస్తా ఉంటారు. అందరికి కూడా ఒకటే వినిపించుకుంటా ఉన్నాను నేను. ఎవరు కూడా తప్పుడు ఆలోచనలతో మాత్రం ముందుకెళ్ళొద్దు. ఎవరైనా ఉంటే గనక అటువంటి ఆలోచనలు మానుకోండి. ఎందుకంటే మొత్తం ఆస్తి అంతా కూడాను అనాథాశ్రయానికో లేకపోతే ఏదో ట్రస్ట్‌కో ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకుంటదన్నమాట ఎవరు లేని పక్షంలోని. ఎందుకంటే చంపి ఆస్తి పొందడం అనేది కరెక్ట్ కాదని సుప్రీం కోర్ట్ చెప్తుందన్నమాట. సొంత తండ్రినే చంపేసి ఆస్తిని పొందేద్దాం అంటే కరెక్ట్ కాదు కదా! మీరే చెప్పండి మీరు. సో, ఈ విధంగా సమాజంలోని ఈ ఆస్తుల కోసం, డబ్బు కోసం ఈ విధంగా అయితే తప్పుడు మార్గాలు ఎంచుకుంటా ఉన్నారు. సొంత కొడుకు, సొంత తండ్రిని చంపేయడం అంటే నిజంగాను ఎంత చిరాకుగా ఉందో ఈ మాట అనడానికి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే చాలామంది వ్యక్తులు కొద్దిగా వయసు వస్తా ఉంటదన్నమాట. 60, 65, 70 సంవత్సరాల దాకా ఏదైతే ఆస్తి ఉంటదో ఆ ఆస్తి అంతా కూడా తన పేరు మీదే ఉంటది. కొడుకు పేరు మీద ఇవ్వరమాట. ఎలాగా నేను చనిపోయిన తర్వాత నా కొడుక్కే వెళ్తది కదా అనే ఉద్దేశంతోటి భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. సో, ఇక్కడ కొడుక్కి పెళ్లయిన తర్వాత మొగుడు, పిల్లలు ఇద్దరు కూడా ఆలోచించుకొని వీళ్ళు దుర్బుద్ధికెళ్ళిపోయి ఆ ఆస్తి అంతా కూడాను మా నాన్న హ్యాండ్ ఓవర్‌లో ఉంది. నేను అనుభవించలేకపోతున్నాను. ప్రతీది కూడా మా నాన్నే నన్ను హ్యాండిల్ చేస్తున్నాడనే ఏదో చిన్న ఆలోచన వల్ల అది దుర్బుద్ధికెళ్ళి ఇటువంటి పనులు చేస్తా ఉన్నారన్నమాట. ఇటువంటి పనులు చేయడం వల్ల ఎంత నష్టం వచ్చిందో చూసారా? లాస్ట్‌గా ఆ ఆస్తి కూడా దక్కకుండా పోయింది. సో, అదే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది. ప్రతి ఒక్కరు కూడా రూల్స్ తెలుసుకోండి. చట్టం గురించి మీరు తెలుసుకోకపోతే గనక మీరు నష్టపోతారు. 100% నష్టపోతారు. చట్టం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఏ తప్పు చేస్తే మనం ఏ చట్టం కిందకొచ్చి మనం శిక్షించబడతాం అనే విధం మీద మీరైతే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎప్పుడైతే మీరు చట్టం గురించి తెలుసుకుంటారో తప్పులు చేయరు. చాలామంది చట్టం గురించి తెలుసుకోరు. చట్టం గురించి తెలుసుకోలేకపోవడం వల్లే ఆ చట్టం మీద అవగాహన లేకపోవడం వల్లే తప్పులు చేస్తా ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చట్టం మీద అవగాహన తెచ్చుకోండి. చట్టం మీద అవగాహన తెచ్చుకుంటే గనక మీరు ఏ తప్పు చేయరు. అది మీకు రాకపోయినా పర్లేదనుకుంటారన్నమాట. ఆ తొందరపడతనానికి పోరన్నమాట. సో, చూసారు కదా! ఈ వీడియో మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ మంచి కామెంట్ ఎలా ఉండాలంటే 10 మంది చూసి ఈ చట్టం గురించి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా సుప్రీం కోర్ట్ ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పుని మైండ్‌లో పెట్టుకొని ఎప్పుడు కూడా ఇటువంటి తప్పుడు వేసి ఎప్పుడు కూడా ఎంచుకోకూడదు ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేయండి. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.